హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని వందల ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి స్వీట్స్ చేసిన అనుభవం ఉన్న అమ్మమ్మ చేతి చలిమిడిని మీతో షేర్ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు చలిమిడి చేయడానికి కొలతలు చెప్తారు, వినండి. బియ్యానికి 2 కేజీలు, కొంచెం బియ్యానికి 2 కేజీలు, 2 కొంచాల బియ్యానికి 4 కేజీలు. చలిమిడి తయారు చేయడం కోసం బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టాలండి. బియ్యం నానబెట్టిన తర్వాత ఆ 24 గంటల్లో కూడా 3 సార్లు అయితే కడగాలండి. బియ్యం 3 సార్లు కడగకపోతే పులుపు వాసన వస్తుందంట పిండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా వడకట్టుకొని తడి బియ్యం పిండిని మరపట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఉండలు లేకుండా చక్కగా జల్లించుకోవాలి. ఆ తర్వాత కొలతల ప్రకారం పంచదారను తీసుకోవాలి. ఇక్కడ 4 కేజీల బియ్యానికి 2 కేజీలు పంచదార తీసుకుంటున్నారండి. కేజీల కంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పంచదార వేసుకుంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు పిండిని దంచేవాళ్ళు. దానివల్ల బియ్యం పిండి కొంచెం కొంచెం అది దంచేటప్పుడు వేస్ట్ అయ్యేది. కాబట్టి ఆ పంచదార ఆ బియ్యం పిండికి సరిపోయేది. కానీ ఇప్పుడు మనం మరపట్టించుకుంటాం కాబట్టి అసలు పిండి కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ సరిపోవాలంటే దానికోసం ఆ కొంచెం పంచదార ఎక్స్ట్రా తీసుకుంటున్నారంట. పంచదారలో ఒక 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకున్నారంతే. లీటర్ కంటే తక్కువ, 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు నీళ్లు తీసుకున్నారు. ఆ నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు పాకం చూడండి, అలా బబుల్స్ వచ్చినప్పుడు పాకం అయితే చెక్ చేస్తున్నారు. ముందు ఒక 2 సార్లు చెక్ చేశారు, అప్పుడు పాకం రాలేదు. ఇప్పుడు చెక్ చేసినప్పుడు పాకం వచ్చిందండి. చూడండి, ఇలా లైట్గా ఉండవ్వాలి, కానీ మరీ ఆ ఉండ హార్డ్గా ఉండకూడదు. మనం చేతి ఇలా నొక్కినప్పుడు సాఫ్ట్గా తగలాలి. ఇంకా మనకి ఇది పాకం రెడీ అయ్యిందంట. ఇప్పుడు దీంట్లో తడి బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఒక కర్రతో బాగా కలపాలండి. ఇది కలిసేలోపు మనం ఇంకొక పొయ్యి పైన సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించుకోవాలి. చలిమిడి కలపడం కొంచెం కష్టమైన పని అండి. బాగా అసలు ఒక్క ఉండ కూడా లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు దీనిలో యాలకులు, కొంచెం పంచదార మిక్సీ పట్టారండి, అది కూడా వేసేస్తున్నారు. పాకంలోని పిండి వేసి కలుపుతున్నారు కదండి. ఇప్పుడు అసలు మంట పెట్టకూడదు, కొంచెం వేడి మాత్రమే తగలాలి. మంట పెడితే చలిమిడి గట్టిగా అయిపోతుంది. అలాగని మనం దించి కలుపుకోవచ్చు, కానీ అది చల్లారే కొద్దీ కొంచెం పంచదార గట్టి పడుతుంది కదా, అది కలపడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఆ నిప్పుల వేడికి ఇలా కలపడానికి ఈజీ అవుతుందని పొయ్యి మీదే ఉంచి కలుపుతున్నారు. చూడండి, ఇది ఇలా కర్రతో చెక్ చేసినప్పుడు ఇంకా కొంచెం పల్చగా ఉంది. ఇంకా కొంచెం పిండి అయితే వేస్తారు దీంట్లోని. అమ్మమ్మ అన్ని రకాల స్వీట్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తుందండి. తను చిన్నప్పుడే ఈ స్వీట్స్ అన్నీ తయారు చేయడం నేర్చుకుందంట. అలాగే ఎవరు తనకి ప్రత్యేకంగా నేర్పలేదంట. తనే ఎవరైనా చేసింది చూస్తే వెంటనే వచ్చి ట్రై చేస్తుందంట. చలిమిడి బాగా పల్చగా ఉండకూడదు, అలాగని బాగా ముద్దలాగా కూడా ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది మనం చలిమిడి తయారు చేసిన తర్వాత రోజుకి ఇంకా కొంచెం థిక్గా అవుతుందంట. ఇప్పుడు దీంట్లోని మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా కలపాలి. మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్లో సగం దీంట్లో వేసి కలపాలి. మిగతా సగం మనం బిందెలో కానీ క్యాన్లో కానీ వేస్తాం కదండి, ఆ బిందె అడుగును కొంచెము ఈ చలిమిడి వేసిన తర్వాత ఆ చలిమిడి పైన బిందె పైన కూడా కొంచెం వేయాలంట. ఇప్పుడు ఆ బిందెలో కొంచెం కొబ్బరి ముక్కలు వేశారు. చలిమిడి అంతా కూడా బిందెలోకి తీసుకుంటున్నారు. క్యాన్ నిండా చలిమిడి వేసిన తర్వాత ఆ చలిమిడి పైన మిగిలిన కొబ్బరి ముక్కలు, నెయ్యి కూడా వేసేసారండి.
అంతేనండి, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మమ్మ చేసిన స్వీట్స్ని అయితే అప్లోడ్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.